నీకు ఒక వస్తువు దొరుకుతుంది, దాన్ని వదిలిపెట్టుతున్నాడు. నువ్వు పోయేటప్పుడు దారిలో వస్తువు దొరుకుతుంది, వదిలిపెట్టుతున్నాడు. అన్న పైసలు కూడా లేవు, నడిచొస్తున్నాడు. ఆ కలవాయి దగ్గర బడే సాహిబ్ అని ఒక అతను కనబడ్డాడు. ఏమా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, ఇదంగా నాకు అయ్యా నా కుటుంబం దొరకలేదు, నేను స్వామిని చెప్పుకున్నాను, స్వామివారు నువ్వు పోయే దారిలోకి వస్తువు దొరుకుతుంది, వదిలిపెట్టదని చెప్తున్నారు, నేను పోతున్నానయ్యా, ఆ వస్తువు నాకు తెలియదు అని చెప్పుకున్నారు. అయితే నాకు ఇద్దుందయ్యా, ఖరీదది, అది ఎవరు సేద్యాన్ని తీసుకోవట్లేదు, వచ్చి చూడు, నీ కావాలని తీసుకుంటున్నాడు. సరే ఇంటికి తీసిపోయాడు. ఆ బడి సాహిబ్ భోజనం పెట్టాడు, 100 రూపాయలు ధర చెప్పాడు. 10 రూపాయలు చేతుడు 10 రూపాయలు బేరా ఇచ్చినాడు, పోతున్నాడు. మరో రోజు పోయి ఊర్లో అందరూ చెప్పుకొని 100 రూపాయలు ఇచ్చేసి ఆ తోలుకుపోతున్నాడు. అందుకు ఆయన తోలుకుపోయే దారిలో ఒక దగ్గర ఎండగా ఉండింది, ఓ చెట్టు కట్టేసి పండుకున్నాడు. కొందరు కోటితుడు వ్యాపారస్తులు వచ్చి, ఏమాయ మాకు ఇస్తావా, 1200 ఇస్తాను అని అడిగారు. ఎంత 100 రూపాయలు కొన్ని వస్తువుని 1200 ఇస్తాను అడిగారు. అబ్బా నేనేనయ్యా, మా స్వామి చెప్పాడు వదిలిపెట్టుతున్నాను. మళ్ళీ అక్కడి నుంచి నేరుగా చింతలాత్మూరు నాగరెడ్డి దగ్గరికి వచ్చాడు. ఆడ నిలబడి ఉంటే వేరే కోటితుడు వచ్చి, అయ్యా 5,000 ఇస్తాము ఇవ్వమన్నారు. నేను ఇవ్వనన్నాడు. పోయినాడు. దానికి మూపిన పెద్ద మోపు గడ్డి ఉంది, ఇంట్లో కట్టేసి మా స్వామికి పోయాడు. స్వామి అది మూపిన గడ్డి ఉంది, ఎట్టపోవాలి స్వామి అని. అయ్యా నాగపాము కుసుమ అరటి డొప్ప పశువుల నూరి కట్టమన్నాడు. అదే కట్టాడు, అది తెగిపోయింది. సేద్యం చేస్తున్నాడు. స్వామి అయ్యా అది ఎక్కడ కాలు పెడితే పింజాలు వెదలుతుంది వ్యవసాయం అన్నాడు. ఏమి లేనాడు. మళ్ళీ 5 ఎకరాల పొలం కొన్నాడు. తర్వాత నెల్లూరు కాపులు ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చాలా బేదస్థితిలో ఉండి ఏమి లేనాడు కూడా 100 రూపాయలు కొన్నాడు, 5,000 రూపాయలు ఇస్తానంటే దానికి ఆశపడక గురువాగ్ని సురోధార్యంగా నడిచాడు కాబట్టి అతని జీవనం సాపుకు గడిచిపోతుంది. అందుకే గురునామమే మహామంత్రము, గురునామే మహామంత్రము, గురుదేవుల ఆశీస్సులే, గురుదేవుల ఆజ్ఞే శిరోధార్యము. కాబట్టి ఎవరు గురువు యొక్క ఆజ్ఞను శిరవహిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా భూత భవిష్యత్తుమానం బాగుంటుందని ఇది తెలియజేస్తున్నాను. నీకు ఒక వస్తువు దొరుకుతుంది, దాన్ని వదిలిపెట్టుతున్నాడు. నువ్వు పోయేటప్పుడు దారిలో వస్తువు దొరుకుతుంది, వదిలిపెట్టుతున్నాడు. అన్న పైసలు కూడా లేవు, నడిచొస్తున్నాడు. ఆ కలవాయి దగ్గర బడే సాహిబ్ అని ఒక అతను కనబడ్డాడు. ఏమా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, ఇదంగా నాకు అయ్యా నా కుటుంబం దొరకలేదు, నేను స్వామిని చెప్పుకున్నాను, స్వామివారు నువ్వు పోయే దారిలోకి వస్తువు దొరుకుతుంది, వదిలిపెట్టదని చెప్తున్నారు, నేను పోతున్నానయ్యా, ఆ వస్తువు నాకు తెలియదు అని చెప్పుకున్నారు. అయితే నాకు ఇద్దుందయ్యా, ఖరీదది, అది ఎవరు సేద్యాన్ని తీసుకోవట్లేదు, వచ్చి చూడు, నీ కావాలని తీసుకుంటున్నాడు. సరే ఇంటికి తీసిపోయాడు. ఆ బడి సాహిబ్ భోజనం పెట్టాడు, 100 రూపాయలు ధర చెప్పాడు. 10 రూపాయలు చేతుడు 10 రూపాయలు బేరా ఇచ్చినాడు, పోతున్నాడు. మరో రోజు పోయి ఊర్లో అందరూ చెప్పుకొని 100 రూపాయలు ఇచ్చేసి ఆ తోలుకుపోతున్నాడు. అందుకు ఆయన తోలుకుపోయే దారిలో ఒక దగ్గర ఎండగా ఉండింది, ఓ చెట్టు కట్టేసి పండుకున్నాడు. కొందరు కోటితుడు వ్యాపారస్తులు వచ్చి, ఏమాయ మాకు ఇస్తావా, 1200 ఇస్తాను అని అడిగారు. ఎంత 100 రూపాయలు కొన్ని వస్తువుని 1200 ఇస్తాను అడిగారు. అబ్బా నేనేనయ్యా,
మా స్వామి చెప్పాడు వదిలిపెట్టద్దు. మళ్ళీ అక్కడి నుంచి నేరుగా చింతలాత్మకూరు నాగరెడ్డి దగ్గరికి వచ్చాడు. ఆడ నిలబడి ఉంటే వేరే కోటి వచ్చి అయ్యా 5,000 ఇస్తాము ఇవ్వమన్నారు. నేను ఇవ్వనన్నాడు. పోయినాడు. దానికి మూపిన పెద్ద మోపు గడ్డి ఉంది. ఇంట్లో కట్టేసి మా స్వామికి పోయాడు. స్వామి అది మూపిన గడ్డి ఉంది, ఎట్ట పోవాలి స్వామి అని. అయ్యా నాగపాము కుసుమ అరటి డొప్ప పశువుల నూరి కట్టమన్నాడు. అదే కట్టాడు. తెగిపోయింది. సేద్యం చేస్తున్నాడు. స్వామి అయ్యా అది ఎక్కడ కాలు పెడితే పింజాలు ఇది వెదలుతుంది వ్యవసాయం అన్నాడు. ఏమి లేనాడు. మళ్ళీ 5 ఎకరాల పొలం ఉన్నాడు. తర్వాత నెల్లూరు కాపులు ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిందంటే చాలా పేద స్థితిలో ఉండి ఏమి లేనాడు కూడా 100 రూపాయలకు ఉన్నాడు. 5,000 రూపాయలు ఇస్తానంటే దానికి ఆశపడక గురువాగ్ని సురోధార్యంగా నడిచాడు కాబట్టి అతని జీవనం సాపుకు గడిచిపోతుంది. అందుకే గురునామమే మహామంత్రము. గురునామే మహామంత్రము. గురుదేవుల ఆశీస్సులే గురుదేవుల ఆజ్ఞేయ శిరోధార్యము. కాబట్టి ఎవరు గురువు యొక్క ఆజ్ఞను శిరసావిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా భూత భవిష్యత్ వర్తమానం బాగుంటుందని ఇది తెలియజేస్తున్నాను.